త్రయంబకేశ్వరాలయం, త్రయంబక్ శివాలయం అని కూడా పిలుస్తారు. ఇది హిందూ పురాణాలలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది మరియు దాని చారిత్రక, మతపరమైన మరియు నిర్మాణ ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబక్ పట్టణంలో నెలకొని ఉన్న ఈ పురాతన ఆలయం శివునికి అంకితం చేయబడింది మరియు ఇది దేవత యొక్క పవిత్ర ప్రాతినిధ్యాలైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. చారిత్రక నేపథ్యం: త్రయంబకేశ్వర్ ఆలయ చరిత్ర పురాతన కాలం నాటిది. వివిధ హిందూ గ్రంథాలు మరియు ఇతిహాసాలలో దాని ఉనికికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. 13వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన యాదవ రాజవంశం కాలంలో ఈ ఆలయం నిర్మించబడిందని భావిస్తున్నారు. అయితే ఈ ప్రదేశం స్కంద పురాణం మరియు మహాభారతం వంటి గ్రంథాలలో ప్రస్తావనలతో సహస్రాబ్దాలుగా ప్రార్థనా స్థలంగా ఉంది. హిందూ పురాణాల ప్రకారం గౌతమి గంగ అని పిలువబడే గోదావరి నది యొక్క మూలం వద్ద త్రయంబకేశ్వరాలయం ఉంది. శివుడు 3 కన్నుల దేవత అయిన త్రయంబక్ రూపంలో నివసించాడని చెప్పబడే బ్రహ్మగిరి పర్వత శ్రేణుల పాదాల వద్ద ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఆపాదించబడింది. జ్యోతిర్లింగ పురాణం: త్రయంబకేశ్వర్ ఆలయం యొక్క ప్రధాన దేవత త్రయంబకేశ్వరుడు. ఇది జ్యోతిర్లింగంతో సూచించబడిన శివుని రూపం. ఇది అనంతమైన కాంతి స్తంభాన్ని సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం జ్యోతిర్లింగం యొక్క మూలం పురాణాల పురాణంతో ముడిపడి ఉంది. బ్రహ్మ మరియు విష్ణువు తమ ఆధిపత్యం గురించి ఒకప్పుడు విభేదించారని కథ చెబుతుంది. వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు ఒక భారీ కాంతి స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇది ఆకాశం మరియు భూమికి అనంతంగా విస్తరించింది. బ్రహ్మ మరియు విష్ణువు స్తంభం చివరలను కనుగొనాలని నిర్ణయించుకున్నారు. బ్రహ్మ అధిరోహణ మరియు విష్ణువు అవరోహణ. అయినప్పటికీ స్తంభం యొక్క పరిమితులను కనుగొనలేకపోయారు మరియు వారు వినయంగా తిరిగి వచ్చారు. శివుడు త్రయంబకేశ్వర్ వద్ద తన జ్యోతిర్లింగ రూపంలో తన సర్వవ్యాప్తి మరియు శాశ్వతత్వానికి ప్రతీక. జ్యోతిర్లింగాన్ని శివుని యొక్క దైవిక శక్తి యొక్క అభివ్యక్తిగా పూజిస్తారు మరియు దీవెనలు మరియు ఆధ్యాత్మిక సాఫల్యం కోసం ఆలయాన్ని సందర్శించే భక్తులచే పూజించబడుతుంది. నిర్మాణ వైభవం: శతాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని ఆకృతి చేసిన సాంస్కృతిక మరియు చారిత్రక ప్రభావాలను ప్రతిబింబిస్తూ త్రయంబకేశ్వర ఆలయం నిర్మాణ శైలుల సమ్మేళనాన్ని ప్రదర్శిస్తుంది. ఆలయ నిర్మాణంలో హిందూ దేవాలయ వాస్తుశిల్పానికి సంబంధించిన క్లిష్టమైన శిల్పాలు మరియు నిర్మాణ అంశాలు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో త్రయంబకేశ్వరుని జ్యోతిర్లింగం ఉంది. ఇది విస్తృతమైన అలంకరణలు మరియు నైవేద్యాలతో అలంకరించబడింది. గర్భగుడి చుట్టూ గణేష్, పార్వతి, విష్ణువు మరియు ఇతర హిందూ దేవుళ్ళు మరియు దేవతలతో సహా వివిధ దేవతలకు అంకితం చేయబడిన ఇతర దేవాలయాలు ఉన్నాయి. ఆలయ సముదాయంలో విశాలమైన ప్రాంగణాలు, మంటపాలు మరియు కారిడార్లు ఉన్నాయి. ఇక్కడ భక్తులు ప్రార్థనలు చేయడానికి, ఆచారాలు నిర్వహించడానికి మరియు మతపరమైన వేడుకలలో పాల్గొంటారు. దేవాలయం యొక్క నిర్మలమైన వాతావరణం దాని నిర్మాణ వైభవంతో పాటు యాత్రికులను మరియు పర్యాటకులను ఒకేలా ఆకర్షించే ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. మతపరమైన ప్రాముఖ్యత: త్రయంబకేశ్వర్ ఆలయం శివుని భక్తులకు మరియు హిందూ మతాన్ని అనుసరించేవారికి అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఇది అత్యంత పవిత్రమైన మరియు పవిత్రమైన పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో త్రయంబకేశ్వరుడిని ఆరాధించడం వల్ల అనుగ్రహం లభిస్తుందని, కోరికలు నెరవేరుతాయని, బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయం భారతదేశం మరియు విదేశాల నుండి యాత్రికులను ఆకర్షిస్తుంది. వారు అభిషేకం, దేవుని కర్మ స్నానం, రుద్రాభిషేకం, శివుడికి పవిత్రమైన పదార్థాలను సమర్పించడం మరియు పూజ, ఆచార ఆరాధన వంటి వివిధ ఆచారాలను నిర్వహించడానికి సందర్శిస్తారు. మహాశివరాత్రి మరియు శ్రావణ మాసం వంటి ప్రత్యేక సందర్భాలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. భక్తి మరియు ఆధ్యాత్మికత యొక్క శక్తివంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. గౌతమి గంగ యొక్క ప్రాముఖ్యత: త్రయంబకేశ్వర్లో గౌతమి గంగ అని పిలువబడే గోదావరి నది హిందూ మతంలో లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నదులలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు దీనిని తరచుగా దక్షిణ గంగ లేదా దక్షిణ గంగా అని పిలుస్తారు.
గోదావరి నదిలోని పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి ఆత్మలు శుద్ధి అవుతాయని భక్తుల నమ్మకం. త్రయంబకేశ్వర్ ఆలయాన్ని సందర్శించే యాత్రికులు దైవిక ఆశీర్వాదాలు మరియు ఆధ్యాత్మిక పునరుజ్జీవనాన్ని కోరుతూ నది ఒడ్డున తరచుగా ఆచారాలు మరియు ప్రార్థనలు చేస్తారు. ప్రత్యేక ఆచారాలు మరియు పండుగలు. త్రయంబకేశ్వర్ ఆలయం దాని విస్తృతమైన ఆచారాలు మరియు పండుగలకు ప్రసిద్ధి చెందింది. వీటిని గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. మహాశివరాత్రి, శివుని యొక్క గొప్ప రాత్రి, ఆలయంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. భక్తులు ఉపవాసం ఉండి, ప్రార్థనలు చేసి, రాత్రంతా ప్రత్యేక పూజలు చేస్తూ పరమశివుని ఆశీస్సులు కోరుతున్నారు. పవిత్రమైన శ్రావణ మాసంలో జూలై-ఆగస్టు భక్తులు శివునికి సమర్పించడానికి గౌతమి గంగా నుండి పవిత్ర జలాన్ని తీసుకురావడానికి తీర్థయాత్ర అయిన కన్వర్ యాత్రను నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణం నిరంతరం భుజాలపై నీటి కుండలను మోసే భక్తుల ప్రవాహాన్ని చూస్తుంది. ఇది దేవత పట్ల వారి భక్తి మరియు నిబద్ధతకు ప్రతీక. తీర్థయాత్ర పర్యాటకం. త్రయంబకేశ్వర్ ఆలయం పూజనీయమైన ధార్మిక ప్రదేశం మాత్రమే కాకుండా ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కూడా. త్రయంబక్ పట్టణం సుందరమైన ప్రకృతి దృశ్యాలు, చారిత్రక ప్రదేశాలు మరియు సాంస్కృతిక అనుభవాలతో సహా వివిధ ఆకర్షణలను అందిస్తుంది. సందర్శకులు హనుమంతుని జన్మస్థలం, అంజనేరి కోట మరియు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల యొక్క విస్తృత దృశ్యాలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన బ్రహ్మగిరి కొండ వంటి సమీపంలోని ఆకర్షణలను అన్వేషించవచ్చు. ఆలయ పట్టణం త్రయంబక్ సాంప్రదాయ మార్కెట్లను కూడా కలిగి ఉంది. ఇక్కడ సందర్శకులు మతపరమైన కళాఖండాలు, సావనీర్లు మరియు స్థానికంగా కొనుగోలు చేయవచ్చు. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.